నమస్కారం అండి. నా పేరు జమ్మలమడక నాగమణి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా విభాగం వైఎస్ఆర్సీపీ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించారు. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాలని వాటికి ఇస్తానన్న రుణాలు కానీ వీటిని ఏమిటి ఇచ్చిన మాటను కూడా ఏదో నిలబెట్టుకోలేకపోయారు. నిజంగా ఈ స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి చాలా ముఖ్యమైనవి. గ్రామీణంలో ఉన్న మహిళలకి మహిళల ఆర్థిక స్వావలంబనకి సాధికారతకి వాళ్ళకి ఎంతో ఉపయోగపడేది, ఎంతగానో వాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచేది. అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడేది. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ స్వయం సహాయక సంఘాలన్నిటికీ కూడా వడ్డీ రాయితీ, అలాగే చేయూత, ఆసరా వంటి కార్యక్రమాల ద్వారా వీళ్ళందరికీ ఎంతో గొప్పగా సహాయం చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఎన్నికల్లో వచ్చి ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలతో పాటు దీనికి కూడా మీకు ఎస్హెచ్డి రుణాల మీద రాయితీ వర్తింపజేస్తాం, మీకు చాలా విధాలుగా అండగా ఉంటామని చెప్పారు వాళ్ళు. కానీ ఇచ్చిన హామీలు ఏదీ నిలబెట్టుకోలేదు. అందులో భాగంగా వీళ్ళకు కూడా ఇప్పటి వరకు ఈ రుణాల మీద వడ్డీ రాయితీ వర్తింపజేస్తామన్నారు. 3 లక్షల నుంచి 10 లక్షలకి వడ్డీ రాయితీని మీకు వర్తింపజేస్తామని చెప్పారు. అది ఏమైందండి? ఆ లెక్కను చూస్తే ఇచ్చింది ఇవ్వలేదు కదా. ఇప్పటి వరకును 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతానని చెప్పారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది. దాని సంగతి ఇప్పుడు దాకా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత బాగా చేసుకొచ్చారో, సున్నా వడ్డీల దగ్గర నుంచి ఎలా చేసుకొచ్చారో మనం చూస్తూనే ఉన్నాం. అదే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎస్హెచ్జి వడ్డీ రాయితీ కింద విడుదల చేసింది మొత్తం మాత్రం ఇప్పటి వరకు 0. అలాగే 25-26 ఆర్థిక సంవత్సరంలో కూడా 100 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పుడు దాకా విడుదల చేసింది 0. అలాగే 26-27 సంవత్సరానికి కూడా 100 కోట్లు కేటాయించారు. దాని గురించి ఇప్పటికి ఏది ఒక్క విషయం కూడా ఏది ఇస్తామన్నా కానీ ఇచ్చింది కానీ ఒక స్పష్టమైన హామీ కూడా ఇప్పటి వరకు లభించలేదు. ఇంకా చూస్తే 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం వడ్డీ రాయితీ రూపంలోనే ఎస్హెచ్జి రంగానికి 4,969 కోట్ల ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం వీళ్ళకి ఏమిస్తున్నట్టు? వైఎస్ఆర్ ఆసరా చేయూత వంటి కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో అవకాశం కలిగించారు. ఆ పరిస్థితిని ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగానూ అండగా నిలబడకుండా, ఇచ్చిన హామీలు నిలబడకుండా వాళ్ళందరినీ ఎందుకు నిరాశపరుస్తున్నారు? ఈ లెక్కను చూస్తే ప్రతి ఎస్హెచ్జి గ్రూప్కి 6 లక్షల రుణం ఉంటుందని మనం అనుకుంటే టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం రాయితీ ఇప్పటికి 3,000 కోట్లు. ఈ లెక్కన తొలి 2 ఏళ్లలో మహిళలు కోల్పోయింది 6,000 కోట్లు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళకి 6,000 కోట్లు ఖచ్చితంగా కేటాయించాలి. కేటాయిస్తారా? ఇంకా ఎస్హెచ్జి క్రెడిట్ వృద్ధిలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023-24లో చూసుకుంటే 49,696 కోట్లు ఉంది. అదే 24-25లో చూసుకుంటే 41,623 తగ్గింది. అదే 25-26 చూస్తే 41,105 కోట్లకి తగ్గిపోయింది. అంటే దీనికి కారణం ఏంటి? మహిళల మీదకి మీకు చిత్తశుద్ధి లేకపోవడమా? ఈ స్వయం సహాయ సంఘాల మీద మీకు చిత్తశుద్ధి లేకపోవడమా? ఈ ఎస్హెచ్జి రుణాలు తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంతంలో వినియోగం కానీ కొనుగోలు శక్తి కానీ తగ్గిపోయి
మహిళలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధికి ఎలాగా తగ్గిపోయింది అన్నది మీ ప్రభుత్వం ఇప్పటిదాకా గమనించట్లేదా? ఇప్పటికైనా తెలుసుకోండి. అలాగే 25-26 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఆదాయాల్లో 3.22% ప్రతికూల వృద్ధి నమోదవడం రాష్ట్రంగా ఆర్థిక వ్యవస్థ నెలకొన్న సంక్షోభం మనకు తెలియజేస్తుంది కదా.